సర్కస్ ఇది ఎవరికైనా ఇష్టం ఉంటుంది. చిన్నపిల్లలు చాలామంది ఎంజాయ్ చేసేది ఏదైనా ఉంటుంది అని అంటే యాక్చువల్లీ సర్కసే. కానీ ఇప్పుడు బాంబే సర్కస్ అనేది హైదరాబాద్కి వచ్చింది. అది 30 ఏళ్ల తర్వాత బాంబే సర్కస్ వచ్చింది. అంతకంటే ముందు చాలానే సర్కస్ మనం చూసాము, బట్ ఒరిజినల్ బాంబే సర్కస్ ఇది. సో మనం అంతకంటే ముందు కూడా కొన్ని సర్కస్లు వచ్చాయి, కానీ అవి ఒరిజినల్ కాదు ఇన్ ద సెన్స్ బాంబే సర్కస్ ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. సో ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత బాంబే సర్కస్ హైదరాబాద్కి వచ్చింది. చాలామంది వస్తున్నారు, ఐ థింక్ టికెట్స్ తీసుకొని వెళ్తున్నారు అనుకుంటా. సి స్మైలింగ్ ఫేసెస్ మనం చూడొచ్చు. యాక్చువల్లీ ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము బిరంగూడ నుంచి వచ్చాము. ఓకే, ఐ థింక్ మీరు చిన్నప్పుడు చూస్తుంటారు, ఇప్పుడు మీ పిల్లలకి చూపెడుతున్నారు కదా. 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చింది కదా, అందుకని పిల్లలకి చూపించాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చాము. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? చిన్నప్పుడు ఏం గుర్తు చేసుకున్నారు ఒక్కసారి చెప్పండి. సర్కస్ అంటే అదే ఫీట్స్ ఉంటాయి, అవి ఇవి చూపించాలి, పిల్లలు ఎంజాయ్మెంట్ కొంచెం బాగా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు కదా అండి, అందుకని తీసుకొచ్చాము. ఫ్యామిలీతో వచ్చాము చూడ్డానికి అందరం. ఓకే ఓకే, ఎన్ని టికెట్స్ తీసుకున్నారండి? 3 టికెట్స్ తీసుకున్నాం. ఓకే, ఎంత ప్రైస్? 400 రూపీస్ అండి. ఓకే, కాస్ట్లీ అనిపించిందా? ఈజ్ ఇట్ ఓకే? లేదు, ఓకేనండి. మీ చిన్నప్పుడు సర్కస్ చూసినప్పుడు ఆ ప్రైస్ గుర్తుందా? మీ అమ్మ నాన్నతో వెళ్ళినప్పుడు? అప్పుడు గుర్తులేదండి. చాలా ఎంత ఉంటుండొచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేస్తే? మేబీ అప్పుడు 5 ఇయర్స్ 6 ఇయర్స్. అప్పుడు టికెట్ తెలియదండి, 20 రూపీస్ 10 రూపీస్ మేబీ. ఎక్కడ ఫ్రంట్ నుంచి చూసారా, బ్యాక్ నుంచి చూసారా? అప్పుడు కూడా సర్కస్ నాకంత గుర్తులేదండి, చిన్నప్పుడు కదా. ఎన్ని యానిమల్స్, ఏమేమి యానిమల్స్ చూస్తున్నారు గుర్తుందా? లేదండి, నాకు గుర్తులేదు. ఓకే రైట్, ఒక్కసారి మీ పాపతో మాట్లాడే ప్రయత్నం. హాయ్ మా. హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సాన్వి. ఓకే, ఎక్కడికి వచ్చావు తెలుసా నీకు? తెలుసు, బాంబే సర్కస్. బాంబే సర్కస్. ఓకే, ఫస్ట్ టైం సర్కస్కి వస్తున్నాను నేను. ఫస్ట్ టైం వస్తున్నావు. ఏముంటాయి అనుకుంటున్నావు? ఏ సర్కస్ చేస్తారో అంతే, అంటే సర్కస్ వాళ్ళు ఎట్లా వేస్తారో అట్లా. ఓకే, దానికి ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అనమాట. ఓకే ఓకే, ఏం ఎనిమల్స్ ఉంటాయి అనుకుంటున్నావా? లోపల ఏముంటుంది అనుకుంటున్నావు? పెద్ద స్టేజ్ ఉంటుంది, పిల్లల్ని మంచిగా ఆడిపిస్తారు లాస్ట్లో. మేము వీడియోని చూసి వచ్చామన్నమాట బాంబే సర్కస్కి. వీడియో చూసి వచ్చావా? ఓకే, నువ్వే తీసుకొచ్చావా లేకపోతే అమ్మా నాన్నే చూపిస్తా అన్నారా? మా మమ్మీ డిసైడ్ చేసింది, నాకు చెప్పింది మాట, వీడియో చూపించింది, నేను ఓకే అని చెప్పాను. నా బర్త్డే తొందరలో వస్తుంది మాట. బర్త్డే గిఫ్ట్ ఇది. ఓకే, లోపల ఏమేమి ఎనిమల్స్ ఉంటాయి అనుకుంటున్నావు? నేను డాగ్, బర్డ్స్ అవన్నీ వండుకుంటున్నాయని నేను అనుకుంటున్నాను. వైల్డ్ ఎనిమల్స్ ఉంటాయి అనుకోవట్లేదా? అనుకోవట్లేదు. ఎలిఫెంట్, లయన్, టైగర్ అట్లాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? చేయట్లేదా? ఒకవేళ వస్తే? ఒకవేళ వస్తే ఫోటో దిగాలి. ఫోటో దిగాలా? భయం లేదా? లేదు. ఓకే ఓకే, ఎంజాయ్. ఓకేనా? ఓకే. అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే. సరేనా? థ్యాంక్స్. ఓకే, ఎంజాయ్ బేబీ. ఓకే, థ్యాంక్స్. సో ఇట్లా ఫ్యామిలీస్ అందరు వస్తున్నారు సర్కస్ చూడ్డానికని. అంటే చిన్నప్పటి జ్ఞాపకాలని చాలామంది ఒక్కసారి వాళ్ళ పిల్లలకు కూడా చూపించాలి అన్న దాంతో ముందే అడ్వాన్స్గా టికెట్ తీసుకొని వెళ్తున్నారు. సో మనం చూడొచ్చు, ఇవి టికెట్ కౌంటర్ 300, 400 అడ్వాన్స్ బుకింగ్ కూడా ఉంది. సో 3 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 300 అంటే కొంచెం బ్యాక్ ఉండిండొచ్చు నాకు తెలిసి 300 టికెట్. అండ్ ఇది 400 టికెట్ కొంచెం ఫ్రంట్లో ఉంటుందేమో. అబోవ్ 3 ఇయర్స్ వాళ్ళందరికీ కూడా ఈ టికెట్స్ అనమాట. ఒక్కసారి టికెట్ కౌంటర్లో ఉన్నాయని ఒక్కసారి అడిగే ప్రయత్నం చేద్దాం. भैया 3 साल का नीचे नहीं है ये भैया एडवांस का टिकट बुकिंग कर रहे क्या? हाँ जी कर रहे हैं। हाँ, बहुत लोग आगे आके लेके गए क्या एडवांस का? रोज कितने शोज है आपके पास? डेली 3 शो है। 3 शो है, 1 4 7। अच्छा ओके। वीकेंड्स में
टिकट में 400 सैटरडे संडे अच्छा 400 अच्छा ओके कितने दिन रहेगा ये सर्कस ये अभी 25 डेज रहेगा वो 35 डेज नहीं 25 डेज लास्ट डेट आप बता वही सकते हैं क्या एक बार अंदर जाए ना हाँ। मैनेजर से बात कीजिए ఓకే టీకే సో ఇది 25 డేస్ మాత్రమే సో ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే 10 రోజులు ఆల్రెడీ అయిపోయింది అనుకుంటా సో చాలామంది మనం చూడొచ్చు అసలు ఏజ్ లిమిట్ ఏం లేకుండానే చాలామంది వచ్చి సర్కస్ని చూడడానికని వస్తున్నారు లోపల ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూడడానికి చాలామంది ఎగబడుతున్నారు ఇక నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేసిన నాకు కూడా గుర్తుంది ఇట్లా జోకర్ వాళ్ళు ఉంటారు అనేసి ఇక లోపలికి ఒక్కసారి పోదాము షో ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం ఒకసారి చేద్దాము ఇది ఎంట్రన్స్ మంచి డెకరేషన్ అయితే చాలా సూపర్గా పిల్లలకి నచ్చేలాగా కలర్ఫుల్గా ఇవన్నీ మనకు చూడొచ్చు ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ ఇట్లా అట్రాక్ట్ చేసేలాగా చాలా బాగుంది ఎంట్రన్స్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ మనం చూడొచ్చు లెజెండ్ పిక్స్ అన్నీ అంటే బాంబే సర్కస్కి ఎవరెవరైతే విజిట్ చేశారో వాళ్ళ పిక్స్ అన్నీ ఉన్నాయి ఒక రకంగా ఫోటో గ్యాలరీ లాగా ఎంట్రన్స్లోనే పెట్టారు ఇదంతా కూడా మనం చూడొచ్చు సూర్య హీరో సూర్య మనం చూడొచ్చు అమితాబ్ బచ్చన్ విజిట్ చేసిండ్రు కమల్ హాసన్ దెన్ లెజెండరీ ఎన్టీఆర్ గారు కూడా విజిట్ చేశారు మనం చూడొచ్చు దెన్ క్రిష్ మనందరికీ తెలుసు ఆయన కూడా బాంబే సర్కస్ వాళ్ళు కూడా విజిట్ చేశారు దెన్ మనం చూడొచ్చు అమిత్ షా గారు కూడా విజిట్ చేశారు దెన్ అటల్ బిహారీ వాజ్పేయి తను కూడా విజిట్ చేశారు సో ఇట్లా యాక్టర్స్ అండ్ పెద్ద పెద్ద లెజెండరీస్ కూడా వచ్చి ఈ సర్కస్ని అయితే విజిట్ చేయడం జరిగింది వాయిసెస్ మనం వినొచ్చు ఒక్కసారి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి సర్కస్ మనం కూడా చూద్దాం పదండి బాగుంది నాకు చాలా బాగుందా ఏం చూసావు నేను జోకర్ని చూసిన జిమ్నాస్టిక్ కూడా చేసిండు ఓకే యానిమల్స్ ఏమైనా చూసావా డాగ్స్ చూసా ఓకే అంతే నువ్వు ఏమనుకున్నావు ఏమేమి యానిమల్స్ ఉంటాయి అనుకున్నావు నేను కూడా డాగే ఉండనుకున్నా అంతేనా ఓకే ఎలిఫెంట్స్ లయన్స్ టైగర్స్ అవేం అనుకోలేదా మంకీస్ మా మమ్మీ లేదని చెప్పింది
ఓకే, మరి సర్కస్ ఇలాగే ఉంటుంది అనుకున్నావా? బాగుందా, నచ్చిందా, నెక్స్ట్ టైం వస్తావా? చాలా బాగుంది, ఇట్లనే ఉంది అనుకున్నా. కొంచెం జిమ్నాస్టిక్స్ కొట్టుకుంచుకోలే. నేను మళ్ళీ వస్తాను అనుకుంటున్నా. మళ్ళీ వస్తావా? ఓకే, మరి ఎట్లా, ఎవరితో వచ్చావు నువ్వు? మా మమ్మీతో వచ్చిన, మా నాన్నతో వచ్చిన, ఇంకా మా తమ్ముడితో వచ్చిన, మా డ్రైవర్తో వచ్చిన. ఓకే, సో నచ్చిందా మొత్తం ఓవరాల్గా సర్కస్? బాగుందా? చాలా బాగుంది. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఓకే, నెక్స్ట్ టైం ఇంకొంచెం పెద్దగా అయ్యాక వస్తావా? ఓకే ఓకే బేబీ. వాట్స్ యువర్ నేమ్? ఫెషికా. ఏ హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే, సర్కస్ చూసావు కదా, బాగుందా? బాగుందా? ఏం చూసావు సర్కస్లో? జోకర్స్. జోకర్స్ బాగున్నారా? జోకర్స్ ఏం చేశారు? జోకర్స్ ఫనీ ఫనీ థింగ్స్ చేశారు. హాయ్ బేబీ. హాయ్. వాట్స్ యువర్ నేమ్? జీవిత. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచే. హైదరాబాద్లోనే ఎక్కడ? మలక్పేట్. మలక్పేట నుంచి వచ్చావా ఇక్కడికి? అవునా, ఎలా ఉంది సర్కస్? బాగుందా? ఏం నచ్చింది నీకు? డాగ్స్. డాగ్స్ నచ్చాయా నీకు కూడా? ఏం చేశాయి డాగ్స్? వాళ్ళు ఏం చెప్తే అయ్యే చేస్తారు. అవి చేశాయా? యా, బాంబే సర్కస్ ఇదంతా కూడా మేనేజ్ చేయడానికి ఒకరు ఉండారు కదా, హెడ్ లాంటి పర్సన్ అండ్ మేనేజర్ ఆఫ్ దిస్ బాంబే సర్కస్. సార్తో నిజంగానే హ్యాట్స్ ఆఫ్. యాక్చువల్లీ ఇన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చిండ్రు. ఒక్కసారి మాట్లాడదాం, మరి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు నుంచి ఫ్రీక్వెంట్గా వస్తారా? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ హలో. మేనేజర్, నేనే మేనేజర్. అంటే ఇప్పుడు హైదరాబాద్లో వచ్చిన సర్కస్ అంటే గ్రేట్ బాంబే సర్కస్ అంటే ఒక ఓల్డ్ సర్కస్, అంటే 100 years అయింది ఇప్పుడు. అంటే హైదరాబాద్లో అందరికీ తెలుసు సర్కస్, గ్రేట్ బాంబే సర్కస్ ఎట్లా ఉన్నది. అప్పుడు కూడా వైల్డ్ యానిమల్స్ ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు అంత యానిమల్స్ అలా బ్యాన్ అయిపోయినాయి. బ్యాన్ చేసినాడు సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు అడవి జంతువులు ఏం లేదు, డొమెస్టిక్ ఓన్లీ డాగ్స్ అండ్ సంథింగ్ ఉన్నది. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 20 days అయింది. ఇప్పుడు ఏం పర్వాలేదు, పబ్లిక్ బాగానే రెస్పాన్స్ ఉంది. తర్వాత మన ప్రోగ్రామ్ కూడా చాలా మంచి ప్రోగ్రామ్. ఎథియోపియన్స్ ఉన్నారు, అంటే విదేశ కళాకారు ఎథియోపియన్స్ ఉన్నారు, అని మణిపూర్ అండ్ మేఘాలయ వీళ్ళంతా ఆర్టిస్ట్ వాళ్ళు ఉన్నారు. ఇదో తర్వాత 1 o'clock, 4 o'clock, 7 o'clock షో ఆడుతుంది. నెక్స్ట్ మంత్ అంటే మార్చి 26 వరకు ఉన్నారు. ఎందుకని పిల్లలకు హాలిడేస్ టైంలో ఎందుకు తీసుకురాలేదు మీరు? అంటే మళ్ళీ నెక్స్ట్ మనం హాలిడేస్కి ఇంకొక పెద్ద ఊరికి పోవాలి కదా, డిస్ట్రిక్ట్ పోవాలి కదా, స్టేట్కి పోవాలా. ఎందుకని 30 years గ్యాప్ ఎందుకు తీసుకున్నారు హైదరాబాద్ రావడానికి? గ్యాప్ అంటే ఇదే, ఎగ్జిబిషన్ ఎక్కువ ఉన్నది. యావ గ్రౌండ్ కానీ యావ ఓపెన్ ప్లేస్ కానీ ఎక్కడ చూసినా కూడా ఎగ్జిబిషన్ వాళ్ళే ఆడుతున్నారు. మనకు ట్రై చేసినా కూడా కొంచెం రెండు కూడా పెరుగుతున్నాడు. ఎక్కువ రెండు ఇచ్చి వాళ్ళు, అంటే సర్కస్ అంటే కొంచెం మనకు ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నది. ఎంత పెద్ద టీం ఉంటుంది మీ దగ్గర? టీం అంటే మన టీం ఒక 200 person ఉన్నారు. మనం 200 person ఉన్నాడు. ఆర్టిస్ట్ ఒక 60 ఆర్టిస్ట్ ఉన్నాడు. అంటే బాకీ అందరూ ఫిట్ చేయడం మనకి లేబర్స్ అంటే బయట నుంచి రాదు, అంటే మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండాలి. అదే ఇక్కడి నుంచి ఎక్కడికి మళ్ళీ తర్వాత వెకేషన్ సికింద్రాబాద్ చూడాలని ఉంది. అంటే ఇంకా ప్రపోజ్ ఇక్కడ గ్రౌండ్ గురించి కొంచెం ట్రై చేస్తున్నారు. ఎక్కడ అనుకుంటున్నారు చెప్పండి ఒకసారి, ఏ గ్రౌండ్స్ చూస్తున్నారు? గ్రౌండ్ అంటే అదే జిమ్ఖానా గ్రౌండ్ చూస్తున్నారు. అంటే ఎక్కువ రేట్ ఉంది, అంటే అదే ఎగ్జిబిషన్ వాళ్ళు కూడా ఎగ్జిబిషన్ కూడా ట్రై చేస్తున్నారు, మనం కూడా ట్రై చేస్తున్నారు. ఎవరికి ఇస్తారంటే వాళ్ళే డిసైడ్ చేయాలి. ఆర్టిస్టులు వీళ్ళందరినీ తీసుకొస్తూ మీరు డిఫరెంట్ ప్లేసెస్కి తిరుగుతూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది? అంటే టఫ్, ఇది టఫేనా?
టఫ్ అంటే ఇదొక కళ అంటే వీళ్ళు వేరే ఏం పని లేదు, వీళ్ళు బిజినెస్ ఏం లేదు, వీళ్ళే దీనిలో ఈ కళలు వాళ్ళ ఫ్యామిలీ అంతా దీనిలో ఉన్నారు. పిల్లలు బయట వాళ్ళ ఊరికే వాళ్ళు పిల్లలందరూ చదువుతున్నాడు వాళ్ళ ఊరికే. అంటే వీళ్ళంటే ఇదే పని వాళ్ళకి తెలుసు, వేరే పని ఏం పోవాలంటే కష్టం, అదే కారణం. ఎవరైనా టికెట్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది, కొంచెం తగ్గించండి ఇట్లాంటిది ఏమన్నా అడుగుతూ ఉన్నారు? అదేమి అడగలేదు. అంటే 100 రూపీస్ ఉంది, 200 ఉంది, 300 ఉంది, 400 ఉంది. అంటే వాళ్ళ చాయిస్. ఎట్లా మీరు ఎక్కడ కూర్చున్నా కూడా సర్కస్ చూడొచ్చు. అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ నాకు అట్రాక్ట్ చేసినారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మేనేజర్ గారు చెప్తుంది కూడా ఒకటే, ఇదంతా కూడా మేనేజ్ చేయడం అంటే 200 మెంబర్స్ ఆఫ్ టీమ్ ఉన్నాం. సో ఆదరణ చాలా బాగుంది, హైదరాబాద్ పీపుల్ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. సో నెక్స్ట్ సికింద్రాబాద్ కూడా ప్లాన్ చేస్తున్నాము, చూడాలి. సో సికింద్రాబాద్లో వస్తే మాత్రం ఇప్పుడు హైదరాబాద్ కవర్ చేశారు, నెక్స్ట్ ఇప్పుడు హాలిడేస్ సికింద్రాబాద్లో కూడా ఉంటుంది. సో మార్చ్ 26 వరకు ఈ బాంబే సర్కస్ ఇక్కడ ఉండబోతోంది. సో విజిట్ చేయాలనుకున్న వాళ్ళు, సర్కస్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది వస్తారు. అండ్ రండి ప్లీజ్, బికాస్ పిల్లలందరూ కూడా ఇట్లాంటివి చూడాలి, ఇవి కూడా మనకు ఉన్నాయి, ఇట్లాంటి టాలెంట్ కూడా ఉంది అని తెలియాలంటే సర్కస్ డెఫినెట్లీ అందరు పిల్లలకి చూపించాల్సిందే. అండ్ చాలామంది అంటే ఏజ్తో సంబంధం లేకుండానే చాలామంది వస్తున్నారు, బికాజ్ ఇట్స్ ఎ గుడ్ సైన్. సో అందరం మొబైల్కి అడిక్ట్ అయిపోయాం కాబట్టి ఇప్పుడైనా సరే ఇట్లా డైరెక్ట్గా సర్కస్ చూడడం చాలా ఆనందంగా ఉంది అనేసి కూడా చాలామంది చెప్పడం జరిగింది.